పుట్టుక. చాలా రోజుల క్రితం నజరేతు అను నగరంలో మరియా అనే బాలిక ఉండేది. ఆమె చాలా అందమైనది మరియు ఆమెకు దేవుని మీద ఎంతో ప్రేమ, భక్తితో దేవుణ్ణి ప్రార్థించేది. ఆమెకు దేవుడు అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఆమెకు గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై, మరియా, భయపడకుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అప్పుడు మరియా భయపడుతూ గాబ్రియేలును చూసింది. దయాప్రాప్తురాల, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు దేవుడి వలన కృప పొందితివి కనుక నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వసుగును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారునడబడెను. ప్రభువు దాసురాలను నేను, మీ మాట చెప్పును జరుగును గాక. అప్పుడు దూత అక్కడి నుండి వెళ్ళిపోయెను. కొంత సమయం తరువాత తన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచుటకు ఇష్టం లేక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతను ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పవిత్రాత్మ వలన. ఆమె ఒక కుమారుణ్ణి కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యోసేపు నిద్ర మేల్కొని దూత తనకు ఆజ్ఞాపిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. కొన్ని రోజుల తరువాత ఎవరి పట్టణాలకు వారు వెళ్లి జనాభా లెక్కలను రాయించుకోవాల్సినదిగా ఆజ్ఞాపించారు. ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, ప్రజా సంఖ్య రాయించుకోవలసినని కైసరు అగస్తు నిర్ణయించమైనది. కావున ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవలసినని తెలియజేయటమైనది. ఇప్పుడు తన భార్య అయిన మరియమ్మను తీసుకొని జనాభా లెక్కలు రాయించుకొనుటకై నజరేతు నుండి బయలుదేరెను. అది చలికాలం. అక్కడ ఏమీ తలదాచుకొనుటకు కూడా స్థలం లేదు. మరియా, నాకు తెలుసు నువ్వు నడవలేకపోతున్నావు. కొంచెం ఓపిక తెచ్చుకో, మనకు బాబు పుట్టబోతున్నాడు. ఇదంతా తలచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు భయపడకు యోసేపు. ఇప్పుడు మరియా యోసేపు బెత్లెహేముకు చేరుకున్నారు. అక్కడ చాలా మంది ప్రజలు జనాభా లెక్కలు రాయించుకొనుటకు అక్కడకు వచ్చి ఉన్నారు. అక్కడ ఎక్కడా కూడా గదులు దొరకలేదు. అమ్మా, నా భార్య నిన్ను చూడాలి, కొంచెం ఇంట్లో చోటుంటే ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాము, మీకు మా ఇంటిలో చోటు లేదు. యోసేపు మరలా వేరొక ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టెను. అమ్మా, నా భార్య నిండు చూడాలి, కొంచెం మీ ఇంట్లో చోటుంటే ఇస్తారా? లేదు, పొద్దున్నే వాళ్ళే వస్తారం. యోసేపు మరలా వేరొక ఇంటి దగ్గరకు వెళ్ళాను. అమ్మా, నా భార్య నిండు చూడాలి, కొంచెం మీ ఇంట్లో చోటుంటే ఇస్తారా? మేమే చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో మీకు చోటు లేదు. కానీ మీరేం అనుకోకపోతే పక్కనే మా పశువుల కొట్టంలో చోటుంది, అక్కడికి వెళ్ళండి. ధన్యవాదాలు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా
ఆకాశమేంట్రా నక్షత్రాలతో ఎంత ప్రకాశవంతంగా ఉంది. ఏలేసా చాలా అందంగా ఉంది. వాళ్ళు అలా నక్షత్రాల గురించి మాట్లాడుకొనుచుండగా అనుకోకుండా వాళ్లకు ఆకాశంలో దూత కనిపిస్తుంది. భయపడుకుడి, నేను మీకు మహా సంతోషకరమైన సువార్తమానును తెలియజేయబోతున్నాను. నేడు మనకు దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తువు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి తొట్టిలో పరుండి ఉండుట చూచెదరు. మల్లెసా, మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. రండి వెళ్ళి చూసేద్దాం. రండి రండి. అదేవిధంగా అక్కడకు ముగ్గురు రాజులు యేసును చూచుటకై బయలుదేరెను. వారు చాలా మైల ప్రయాణం చేసిరి, కానీ యేసు ప్రభు జాడ తెలుసుకోనలేకపోయిరి. అప్పుడు వారికి ఆకాశంలో ఒక నక్షత్రం దారి చూపెను. వారు యేసు ప్రభును చేరుకోగా వారు తెచ్చిన బంగారం, సాంబ్రాణి, గోళ్ళంను అర్పించిరి. అర్థం లేదు మీకు జరగండి. Good evening, everyone. It is with great joy and gratitude you do that I stand before you today to deliver out of thanks on this wonderful Christmas Day celebration. Today on this Christmas day, wonderful Christmas evening, all of us have enjoyed a lot. Christmas is a day which illuminates the
which eliminates the warmth of love, care, and true sacrifice. It teaches the values of forgiveness and affections, even for enemies. It is a day when we derive to serving the needy of the day of true contentment, joy, and serenity. First and foremost, let us thank the Almighty for blessing us to this opportunity to come together in the two spirit. Thank you so much, Reverend Father Ratna Babu. Thank you so much for this wonderful opportunity. A very happy Christmas for you all. Thank you.